कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలక గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల వరమొసగిడి నీ పాదము పరమయోగులకు పరిపరి విధముల వరమొసగిడి నీ పాదము తిరువెంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానెడి పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఈశావాస్యోపనిషత్తు తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః తత్తు ఏజతి తత్తు న ఏజతి తత్తు దూరే తద్వత్ అంతికే తత్తు అంతరస్య సర్వస్య తత్తు సర్వస్యాస్య బాహ్యతః. గతంలో మనం తత్తు దూరే తద్వత్ అంతికే అన్న అంశం మీద బాటగాట చెప్పుకోవడం జరిగింది. తత్ దూరే తద్వత్ అంతికే దూరములో ఉన్నది, తత్తు తద్వత్ అంతికే చాలా దగ్గరగా ఉందన్న విషయం మీద మరి వివరణాత్మక అంశాన్ని మాట్లాడుకోవడం జరిగింది. తత్తు అంతరస్య సర్వస్య తత్తు సర్వస్యాస్య బాహ్యతః. తత్తనగా భగవంతుడు బ్రహ్మము, అంతరస్య సర్వస్య సర్వస్య సమస్తమునకు అంతర లోపల ఉన్నాడు అన్నాడు. తత్తు సర్వస్య అస్య బాహ్యతః అస్య సర్వస్య ఈ సమస్త జగత్తుకి బాహ్యతః బయట ఉన్నాడు కనుక భగవంతుడు లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అనేటువంటి యొక్క అంశం. అంతరస్య సర్వస్య తత్ సర్వస్యాస్య బాహ్యతః. ఈ విషయం చూసినట్లయితే మనం పురుష సూక్తములో వచ్చేటువంటి మంత్రం పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి అస్య భూతాని పాదః అనగా భగవంతుని యందు జగత్తంతా కూడా పాద భాగం వరకే ఉందనేటువంటి మాట. త్రిపాదస్య అమృతం ఇంకా 3 పాదముల పర్యంతం ఇంకా వ్యాపకమై ఉన్నటువంటి వస్తువు అమృతం బ్రహ్మము. కాబట్టి ప్రకారముగా ఆ భగవంతుని యందు ఈ జగత్తంతయు కూడా ఓ పాద భాగం వరకు ఉంది కాబట్టి ఆ జగత్తు కంటే కూడా బయట అవతల ఉన్నాడనేటువంటి మాట. తత్ సర్వస్య అస్య బాహ్యతః తత్ సర్వస్య అంతరః సమస్తమునకు లోపల. ఈ నామరూపాత్మకమై ఉన్న జగత్తు ప్రతి పదార్థం యొక్క లోపల భగవంతుడు ఉన్నాడు. ప్రతి ప్రాణిలో ఆ బ్రహ్మము వ్యాపకమై ఉన్నది.
తత్స్మా సర్వగతం బ్రహ్మ, బ్రహ్మము సర్వవ్యాపకత్వముగా ఉన్నటువంటి ఆకాశవత్తు, ఆకాశములాగా బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది కాబట్టి మరి అన్నిటికీ కూడా అంతరస్య సర్వస్య సమస్తమునకు అంతర లోపల ఉన్నాడని చెప్పనే మాట. అంభోజాసనుడాదిగా గల తృణపర్యంతంబు విశ్వాత్ముడై ఉండ ప్రోఢ విపుల స్తంభంబునందుండడే. స్తంభాంతర్గతుడై ఉండుటకు ఏ సందేహమున్ లేదు. నిర్దంబత్వంబున నేడుగానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్ అని భాగవతంలో చెప్పుకొస్తారు. అంభోజాసనుడాదిగా గల తృణపర్యంతంబు, బ్రహ్మదేవుని మొదలు గడ్డిపోస వరకు అంతటా కూడా వ్యాపకమై ఉన్నటువంటి విధానము. మత్త పరతరం నాణ్యతో కించిదస్తి ధనంజయ, మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాయవ. గీత. మత్త పరతరం నా అన్యతో, నాకంటే అన్యముగా వేరుగా ఏది కూడా లేదు. సూత్రమున మణులు గుచ్చబడినట్లుగా ఈ జగత్తంతియు కూడా బ్రహ్మమునందు అధ్యస్థమై తోస్తూ ఉన్నది. సమస్తానికి అధిష్టానముగా ఉన్నది బ్రహ్మమంటం కారణంగా. భగవంతుడు అంతటా వ్యాపకమై ఈ జగత్ అనేది ఒక పాదభాగంగా ఉండగా ఇంకా 35 భాగం వరకు అమృతం అనే మాట శాస్త్రం చెబుతున్నటువంటి విధానము. అదే ప్రకారముగా అన్ని పదార్థాలకు ఆయన లోపల ఉన్నాడు. ఎంత లోపల అని చెప్పనంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం అనే మాట వాడతారు. పిపీలిక అంటే చీమ మొదలు, చిన్న చీమ మొదలు బ్రహ్మదేవుడు దాకా అంతటా కూడా మరి ఆ బ్రహ్మమే అన్ని దేహాలలో ఉన్నది. బ్రహ్మచేతనాశ్రయం ద్వారానే అన్ని శరీరాలు కూడా పనిచేస్తూ ఉన్నటువంటి విధానము. శరీరం లోపల, అంతర అంటే లోపల అని చెప్పి అర్థం వస్తుంది. ఈ శరీరానికి లోపల అర్థం. మరి శరీరం లోపల అని చెప్పి అంటున్నారు, దేహానికి బయట లేదా అనే మాట. బయట కూడా ఉన్నది, అంతటా ఉన్న వస్తువు శరీరం లోపల. అంతరస్య సర్వస్య, అంతరము అంటే అనాత్మకు ఆవల అని అర్థం. అంతర అనేటువంటి పదము అనాత్మకు ఆవల అని అర్థం. బయట అని చెప్పనంటే సమస్త జగత్తంతా ఎంతవరకైతే వ్యాప్తమై ఉన్నదో దానికి మించి వ్యాపకమై ఉన్నటువంటి అంశము. అక్షర అంబరాంతధృతే అని బ్రహ్మసూత్రం. అంబరాంత అనే పదం వాడతారు. అంబరము అంటే ఆకాశం. కాబట్టి ఆకాశం వరకే ఈ భూతాలన్నీ ఉన్నాయి. పృథివీ పాదభాగం అయితే 35 భాగం జలం ఉందని, జలం పాదభాగం అయితే 35 భాగం అగ్ని ఉందని, అగ్ని పాదభాగం అయితే త్రిపాదములు వాయువు, వాయువు యొక్క పాదభాగం అయితే 35 భాగం ఆకాశము, ఆకాశం అనేది ఒక పాదభాగం అయితే 35 భాగం బ్రహ్మము. అందువల్ల జగత్తు లేని చోట కూడా బ్రహ్మం ఉన్నది. కాబట్టి ఈ జగత్తుకు బయట అనే మాట అర్థం వస్తుంది. అంతర అనేటువంటి మాట చూసినట్లయితే మరి మన లోపల ప్రతి పదార్థం లోపల ఉన్నది అని అర్థం. ఈ లోపల అనేటువంటి మాట చూసినట్లయితే ఇక అనాత్మ అంతటినీ దాటుకుని పోవాల్సి వస్తుంది లోపలనే మాట వచ్చినప్పుడు. తదంతరస్య సర్వస్య, తత్ అంతరస్య సర్వస్య, సర్వస్య సమస్తమునకు అంతర అన్నాడు. సమస్తమునకు అంతర అని చెప్పనంటే మనలో 25 తత్వాలు ఉన్నాయి. పృథ్వీ సంబంధం పృథ్వీ సంబంధ పంచకం 5, జల సంబంధ పంచకం 5, ఇట్లా 25 తత్వాలు.
25 తత్వాలకు లోపల అనే అంశం వస్తుంది. అది 25 తత్వాలకు లోపల 25 తత్వాలు అన్నప్పుడు ఆకాశ పంచకంతో చేరితే 25 తత్వాలు అవుతాయి. జ్ఞాత, మనస్సు, బుద్ధి, అహంకారం. ఇంకా లోపలిగా ప్రవేశిస్తే అవ్యక్త తత్వము వస్తుంది. ఇంకా లోపలిగా అహంకార తత్వం వస్తుంది. ఇంకా లోనికి పోతే దాన్ని మహత్తత్వము అంటారు. ఇంకా లోపలికి పోతే అవ్యక్త తత్వము. ఇంకా లోపలికి పోతే శబల బ్రహ్మము. ఆ శబల బ్రహ్మాన్ని కూడా దాటుకుని పోగలిగితేనే శుద్ధ బ్రహ్మము అర్థం వస్తుంది. శబ్దాది విషయ పంచకంబు దృశ్యంబగు శ్రవణాది పంచకమునకు శ్రవణాది పంచకము దృశ్యంబగు దతమనోబుద్ధ్యహంకృతులు దృశ్యంబగు పరిపూర్ణ దృంగమయ బ్రహ్మంబునకు దృశ్యత్వంబు చింతింపదుగాన అని రాముడు అంటాడు. శబ్దాది విషయ పంచకంబు దృశ్యంబగు శ్రవణాది కరణ పంచకమునకు. ఇదే మాట మీకు భగవద్గీత 2వ అధ్యాయంలో కూడా స్వామివారు 3వ అధ్యాయంలో ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేః పరతస్తు సహ ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానం ఆత్మనః. విషయాల కంటే ఇంద్రియములు సూక్ష్మం. ఇంద్రియాల కంటే మనస్సు ఇంకా సూక్ష్మం. మనస్సు కంటే బుద్ధి ఇంకా సూక్ష్మం. బుద్ధి కంటే యో బుద్ధేః పరతస్తు సహా దానికంటే ఇంకా సూక్ష్మముగా ఉందనేటువంటి విషయం. ఇదే రాముడు మనస్సు యోగంలో బోధిస్తూ శబ్దాది విషయ పంచకము దృశ్యంబగు శ్రవణాధికరణ పంచకంబు దృశ్యంబగు తతమనోబుద్ధ్యహంకృతులు దృశ్యంబగు పరిపూర్ణ దృంగమయ బ్రహ్మంబునకు దృశ్యత్వంబు చింతింపదుగానా అని ఎట్లాగా ఆయన గారు లోనికి ప్రయాణం చేశాడు. ఇవన్నీ కూడా లోపలికి ప్రయాణం చేయటమే. అనగా స్థూలము నుండి ఇంకా సూక్ష్మానికి పోయేటువంటి విధానం అన్నమాట. మనం చెప్పుకుంటాం కదా, పంచభూతాలు కూడా మరి పృథివీ అనేది చాలా స్థూల అంశము అన్నారు. పృథివీ కంటే ఇంకా సూక్ష్మ అంశం జలము అంటారు. జలం కంటే ఇంకా సూక్ష్మాంశం అగ్ని అన్నారు. అగ్ని కంటే ఇంకా సూక్ష్మాంశం వాయువు కంటే ఇంకా సూక్ష్మమైనటువంటి అంశం ఆకాశం. మనం పృథివీని చేత్తో పట్టుకోవచ్చు, అట్లా జలాన్ని దోషట్లో పట్టలేము, కారిపోతాయి. ఒకవేళ జలాన్ని ఘటంలో బంధించవచ్చు, అట్లా అగ్నిని మనం బంధించలేము. అగ్నిని కంటితో చూడవచ్చు, కానీ వాయువుని అట్లా చూడలేము, సూక్ష్మం కాబట్టి. ఒకవేళ వాయువును మనం దేహంతో స్పృశించవచ్చు, కానీ అట్లాగా దాన్ని స్పృశించలేము ఆకాశాన్ని. ఎందువల్లంటే ఉదాహరణకు ఒకటి బాగా సూక్ష్మమైపోయాయి అన్నమాట. కారణం ఏంటంటే గుణముల యొక్క ఆధిక్యతను బట్టి స్థూలము అని, గుణములు లోపించటం కారణంగా సూక్ష్మము అని చెప్పుకొస్తారు. ఇట్లా పృథివీ అనేది దానికంటే లోపల ఉన్నది జలము, దానికంటే ఇంకా సూక్ష్మముగా లోపల ఉన్నది అగ్ని, దానికంటే ఇంకా సూక్ష్మముగా లోపల ఉన్నది వాయువు, దానికంటే ఇంకా సూక్ష్మముగా లోపల ఉన్నది ఆకాశము, దానికంటే ఇంకా సూక్ష్మముగా లోపల ఉన్నది అహంకార తత్వము, ఇంకా దానికంటే సూక్ష్మముగా లోపల ఉన్నది మహత్తత్వము,
దానికంటే ఇంకా సూక్ష్మముగా లోపల ఉన్నది అవ్యక్త తత్వము అని. దానికంటే ఇంకా సూక్ష్మముగా లోపల ఉన్నది శవల బ్రహ్మము అని. దానికంటే ఇంకా సూక్ష్మముగా లోపల ఉన్నటువంటిది శుద్ధ బ్రహ్మము. ఈ విధంగా అంతరస్య, కాబట్టి లోపల అన్నారు. తత్ సర్వస్య బాహ్యత, కాబట్టి బాహ్యత అంటే ఏం చెప్పుకున్నామంటే అది విశ్వం పరిమితమై ఉన్నటువంటిది. ఈ మాట భగవద్గీతలో కూడా యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివా మంత్రపుష్పం చెబుతుంది మాట. యత్కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతేపివా. దృశ్యతే నువ్వు కంటితో చూసేది కానీ, శ్రూయతే నువ్వు చెవుల ద్వారా వినేది కానీ, ఇదంతా చూసినట్లయితే మరి ఎత్ కించిత్తు అన్నారు. కించిత్ అంటే చాలా పరిమితమై ఉన్నటువంటిది, చాలా స్వల్పముగా ఉన్నటువంటిది చెప్పినారు. దశమాధ్యాయంలో ఇదే మాట పరమాత్మ చెబుతూ ఏకాంశేన స్థితో జగత్తు అన్నాడు. ఆ జగత్తు ఏకాంశ, ఏదో కొంచెముగా ఉన్నటువంటి విధానము. ఒకానొక మానవుని దేహం మీద పుట్టుమచ్చ ఉంటుంది. ఆ పుట్టుమచ్చ నల్లగా ఉన్నటువంటి పుట్టుమచ్చ చాలా సూక్ష్మముగా ఎంతో తక్కువ దేహములో ఎక్కడో ఉంటుంది. ఆ ప్రకారముగా ఈ జగత్తంతా కూడా బ్రహ్మమునందు చాలా పరిమితముగా ఉన్న విధానము అన్నారు. అయితే మన దృష్టికి ఎంతో విశాలముగా అన్నట్లుగా తోస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ దేహం చాలా మరి పరిమితమై ఉన్నది కాబట్టి దీంతో చూసినప్పుడు ఈ జగత్తంతా చాలా అపరిమితమై విశాలముగా ఉన్నటువంటిదిగా గోచరిస్తుంది. కానీ ఇది బ్రహ్మముతో పోలిసినట్లయితే వాళ్ళు మహాత్ములు చెప్పే మాట యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివాను. ఈ వినేదిగా చూడబడేదిగా ఏదో తెలియబడుతుందో జగత్తంతా కూడా కించిత్తు మాత్రముగా ఆ భగవంతుని యందు ఉన్న విషయము. దాన్ని పురుష సూక్తము పాదోస్య విశ్వభూతాని అనగా సమస్త పంచభూతాత్మక జగత్తంతా కూడా పాదభాగము అని చెప్పుకొచ్చాడు. ఇట్లాగా పరిమితమై ఉన్నటువంటి విధానముగా శాస్త్రములు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి బ్రహ్మము అపరిమితముగా వ్యాపకమై ఉంది గనక అది అంతటా ఉండడం కారణంగా బాహ్యత అనే పదానికి అది అన్వయం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అంతరహ అనేటువంటి మాట చూసినట్లయితే అది చాలా లోతైనటువంటి యొక్క అంశము. మరి అంతరం అంటే లోపలికి పోవటం అంటే అనాత్మనంతటినీ కూడా దాటుకుపోవాలి. అనాత్మ ఎంత అయితే మనలో వ్యాపకమై ఉన్నదో అవి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములుగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇట్లా పోయే కొద్దీ మొత్తం కూడా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా అయిపోతుంది అన్నమాట. బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శివి అని కాటకవల్లిలో యముడు చెబుతున్నమాట. బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శివి ఇడాపింగళయోర్మధ్యే సుషుమ్నా సూక్ష్మదర్శిని అన్నారు. సుషుమ్న సూక్ష్మదర్శిని, సుషుమ్న చాలా సూక్ష్మముగా ఉన్నటువంటి విధానం. అలాంటి ఆ సుషుమ్నాలో మన యొక్క బుద్ధి అనేది ప్రవేశింపబడాలని చెప్పన్నట్లయితే అది కూడా చాలా సూక్ష్మం కావాల్సి ఉంటుంది. ఒక సూది బెజములో దారం గుచ్చాలంటే ఆ దారాన్ని బాగా మెలితిప్పి గారగా సన్నగా చేసి దాంట్లో దూర్చే ప్రయత్నం చేస్తాం కదా. అట్లాగా మరి బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభి అన్నారు. ఆ ప్రకారముగా అన్నీ కూడా బుద్ధి చాలా సూక్ష్మత్వాన్ని పొందగలిగితేనే అది సుషుమ్నా ద్వారములో ప్రవేశించే అవకాశం అనేది కలగదు అన్నారు. సుషుమ్నాంతర్గతం విశ్వం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. సుషుమ్న అనేటువంటి దాన్ని మహాత్ములు దాన్ని బ్రహ్మరంధ్రము అని,
ఇంద్రయోని అని, సుషుమ్నా ద్వారము అని, దాన్నే దహరాకాశము అని, సుషుమ్నాకాశము అని, దాన్నే మోక్షద్వారము అని, బ్రహ్మరంధ్రము, ఇట్లా అనేక పేర్లతో దాన్ని పిలుస్తూ ఉన్నారు. ఆ బ్రహ్మమును పొందటానికి యోగ్యముగా ఉన్నటువంటి స్థలం కాబట్టి బ్రహ్మరంధ్రము అన్నారు. అది ఇంద్రయోని అన్నారు. అది మోక్షద్వారం. మోక్షద్వార కవాట పాటనకరి కాశీపురాధీశ్వరి, దాని మోక్షద్వారం అనే మాట వాడారు. ఈ ప్రకారంగా మరి అంతరస్య, అంతరమునకు పోవాలి, లోపలికి పోవాలి. లోపలికి పోతే మోక్షము అన్నారు, బయటికి పోతే బంధం అన్నారు. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం, బుద్ధి సా పార్థ సాత్వికి. పరమాత్మ అన్నమాట 18వ అధ్యాయంలో బుద్ధి సా పార్థ సాత్వికి. ఎవరి యొక్క బుద్ధి అయితే సాత్వికం కలిగి ఉంటుందో, ఈ సాత్వికత కలిగి ఉన్నటువంటి బుద్ధి గలవారికి మాత్రమే ఈ విషయం గోచరిస్తుందని చెప్పనంటూ ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం. కాబట్టి బయటికి పోతే బంధం అన్నారు, లోనికి పోతే మోక్షం అనే మాట వాడారు. ఇక్కడ కూడా తత్ అంతరస్య సర్వస్య తద్ సర్వస్య బాహ్యత. కాబట్టి విశ్వానికి అతీతముగా విశ్వమును అధికరించి ఉన్న విధానంలో బాహ్యత అని. అంతరహ అని చెప్పనే మాట చూసినట్లయితే ఇది చాలా సూక్ష్మముగా చేరి ఉన్నటువంటి అంశము. మహాత్ములు, ఋషీశ్వరులు ప్రయాణం చేసేటువంటి మార్గం. తపస్సంపన్నులు అంటాం కదా. బహవః జ్ఞాన తపస, బహవః అనేక మంది జ్ఞాన తపస, జ్ఞాన తపస్సు ద్వారా పోతా పవిత్రులై మద్భావం ఆగతాః. బహవః అనేక మంది తపస, తపస్సు చేత పూత పాపాః సమస్త పాపములను మాలిన్యాలని తొలగింపజేసుకొని వారు అంతర్ముఖులై సుషుమ్నా మార్గము ద్వారా మద్భావం ఆగతాః అనగా నా ఉనికిని, నా స్వరూప అనుభవాన్ని వాళ్ళు పొందిరి అనేటువంటి మాట. కాబట్టి ఇది చాలా ప్రయాణం. ఇది మహాత్ములు ప్రయాణం చేశారు, ఎంతో కాలం తపస్సు చేశారు. మలయాళ స్వాముల వారు గోగర్భంలో కూర్చొని తపస్సు చేశాడు, ఎంతో కాలం చేశాడు. రమణ మహర్షి కూడా తిరువన్నామలై ఆయన కూడా తపస్సులో కూర్చొని ఆయన ప్రయాణం చేశాడు. ఇట్లా చూసినట్లయితే పూర్వీకులందరూ, ఋషులందరూ కూడా వాళ్ళందరూ కూడా తపో సంపన్నులు అని చెప్పని అంటారు. అది జ్ఞాన తపస్సు అన్నారు. జ్ఞాన తపస్సు ద్వారా వాళ్ళు చేసింది ఏమిటయ్యా అంటే లోపలికి ప్రయాణము. ఎందుకంటే తత్ అంతరస్య సర్వస్య, సమస్తమునకు లోపల, సర్వస్య అంటే సమస్తమునకు, అనాత్మగా పిలువబడేటువంటి స్థూలదేహ సంబంధమై ఉన్నటువంటివి కానీ, సూక్ష్మదేహ సంబంధమైనటువంటి యొక్క అంశము కానీ, కారణదేహ సంబంధమై ఉన్నటువంటి అంశము కానీ, మహాకారణ సంబంధమై ఉన్నటువంటి అంశము కానీ, అన్నింటికీ కూడా అతీతముగా అంటే లోపల అని చెప్పిన అర్థం. ఇప్పుడు మనం కూడా రోజు ప్రయాణం చేస్తున్నాం లోపలికే. రాత్రి అయ్యింది అంటే లోపలికి ప్రయాణం చేస్తాం, పగలు వచ్చింది అంటే బయటికి ప్రయాణం చేస్తాం. ఇది మనం చేస్తున్న పని. రోజు రాత్రి పూట లోపలికి ప్రయాణం చేస్తాం, పగటి పూట బయటికి ప్రయాణం చేస్తాం. పగలంతా బయట ఉంటాం, రాత్రి అంతా లోపల ఉంటాం అనే అర్థం ఒకటే. కాబట్టి నిద్రించడం అంటే ఏమిటి అర్థం? లోపల ఉండటం అని చెప్పిన అర్థం. బయట లేవు. బయట అంటే శబ్దములు వింటూ, దృశ్యాలు చూస్తూ, రసాలు ఆస్వాదిస్తూ, ఇతరులతో మాట్లాడుతూ, సంభాషిస్తూ అనేక వ్యవహారములు చేసేదిగా ఉన్నదాన్ని బయట అన్నారు. ఈ వ్యవహారములు మొత్తం ముగింపబడ్డాయి లోనకు పోగానే. కాబట్టి ఈ ప్రకారముగా మరి లోనికి పోవటం అనేటువంటిది రోజువారీగా అందరూ చేస్తున్న పని. లోనికి పోవటం అంటే అక్కడ దేహంతో
సంబంధం లేదు, ఇంద్రియాలతో సంబంధం లేదు, విషయాలతో సంబంధం లేదు. లోనికి పోయాము అంటే బయట ఉన్నటువంటి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనబడేటువంటి విషయాలు మనకి తెలియబడటం లేదు. నిద్రపోయిన వాళ్ళకి ఇవి తెలియబడవు. కాబట్టి బయట ఉన్నటువంటి విషయాలు తెలియబడటం వల్ల, రెండవది ఈ దేహముతో కూడా అనుబంధం పూర్తిగా విడబడింది. ఇంకా లోపలికి పోయినట్లయితే అక్కడ మరి చివరికి మనస్సు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, తెలివి పనిచేయదు. ఆ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇంక లోనికి పోయే కొద్దీ ఏర్పడుతుంది అన్నమాట. కనుక అంతలెక్క ప్రయాణం చేయగలిగేటువంటి పరిస్థితి మరి కొద్దిమందికి ఉంటుంది. పసిబిడ్డలలో పూర్తిగా ఉంటుంది. ఇట్లాగా మరి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు ఇవన్నీ కూడా దాటుకొని మరి లోపలికి పోతే ఆ లోపల ఉన్నటువంటి పరమశాంతిని పొందుతున్నటువంటి పరిస్థితి. అది సుషుప్తి యొక్క సుఖము అన్నారు. నిద్ర ఆనందం అన్నారు. నిద్ర ఆనందము సుషుప్తి ద్వారా లభించేటువంటి ఆనందము అని అర్థం. సుషుప్తి ద్వారా లభించేటువంటి పరమశాంతి. చాలామంది అది పొందిన తర్వాత బయటకు వచ్చాక చెప్తారు, అయ్యా నాకు రాత్రి చాలా చక్కటి నిద్ర ఏర్పడింది, చాలా హాయిగా ఆనందంగా ఉన్నాను, చాలా పరమశాంతిగా ఉన్నాననేటువంటి మాటను, ఆ అనుభవాన్ని పొద్దున్నే చెప్తూ ఉంటారు. ఎట్లా కలిగిందంటే లోపలికి పోవటం వల్ల కలిగింది. లోనికి పోవటం అనే మాట ఏంటంటే అక్కడ దేహము పనిచేయట్లేదు, శబ్దాది విషయాలు తెలియబడటం లేదు, అక్కడ ఎలాంటి స్వప్నములు కూడా లేవు. ఇక మనస్సు కూడా విశ్రమించింది, జ్ఞానేంద్రియాలు విశ్రమించాయి, మనస్సు కూడా విశ్రమించింది. ఈ ప్రకారముగా మరి ఇంద్రియాలు దాటుకొని, దేహాన్ని దాటుకొని, విషయాలు దాటుకొని, లోనున్న స్వప్నములు కూడా దాటుకొని ఎక్కడో అనూహ్యముగా ఉన్నటువంటి తెలియనితనంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇది రోజు అందరికీ కూడా లోపలికి పోవటం అనేటువంటి యొక్క అంశం ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము కూడా అనుభవంలోకి తెచ్చుకుంటున్నటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారంగా తత్ అంతరస్య సర్వస్య అనే మాట ఏంటంటే ఇటు మరి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, తామసికముతో ఏర్పడ్డటువంటి 20 తత్వాల గోళకాలు, రజోగుణముతో ఏర్పడ్డటువంటి కర్మేంద్రియములు, ప్రాణవాయువులు, సాత్వికముతో ఏర్పడ్డటువంటి జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియాలు. ఈ ప్రకారంగా త్రిగుణ సంబంధమై ఉన్నటువంటి అనాత్మకు అంతర లోపల, ఆ లోపల ఉన్నటువంటి అంశాన్ని మరి కొంతవరకు మాత్రమే అందరూ నిద్ర అన్నటువంటి దాని సహకారముతో అంతరంలోకి ప్రవేశించి ఆ లోపల ఉన్నటువంటి పరమశాంతిని పొందుతున్నటువంటి విధానము. ఇది అంశం. కాబట్టి ఈ విషయాన్ని గమనించిన మహాత్ములందరూ కూడా ఇక లోపలికి బాట పట్టారు, లోపలికి మార్గాన్ని వాళ్ళు అధిరోహించారు. ప్రతి ఒక్కరూ కూడా ఇక లోపలికి పోవటానికే తమ ప్రయత్నాలను కొనసాగించడం కారణంగా వాళ్ళందరినీ కూడా తపో సంపన్నులు అనేటువంటి మాట పెట్టాం. కాబట్టి వాళ్ళందరూ ఇక అన్నింటినీ కూడా దిగవిడిచి బయటపెట్టి లోపలికి ప్రయాణం చేశారు. పరమాత్మ కూడా ఇదే మాటను బోధిస్తూ ఉన్నాడు 5వ అధ్యాయంలో. స్పర్శానుకృత్వా బహిః బాహ్యాం. అయా బహిః బయట ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ బయటే వాట్లను ఉంచు అన్నాడు. బహిః బాహ్యాం అంటాడు. ఇంతవరకు నువ్వు బయట ఉన్న వాటితోనే సంబంధం పెట్టుకున్నావు, బయట ఉన్నటువంటి వాటినే తిలకిస్తూ ఉన్నావు, వాటితో పులకిస్తూ ఉన్నావు, వాటితో ఉండి వ్యవహారం చేసుకుంటూ ఉన్నావు. ఇక చాలు, ఈ బయట ఏ యొక్క వ్యవహారం పెట్టుకున్నావో, ఆ బయట ఉన్నటువంటి వాటితో కలిసి వ్యవహారం చేస్తూ ఉన్నావో, జీవనం చేస్తూ ఉన్నావో,
ఆ బయట ఉన్నటువంటి వాట్ల విషయం ఉన్నదే బహిః బాహ్యాం, బయట ఉన్న వాట్లను బయటే ఉంచు అన్నాడు. చక్షుశ్చైవాంతరే భ్రువోః, అంతరే ఇక లోపలికి రా అన్నాడు. ఇక బయట ఉండటం సాలించి ఇక లోపలికి రా అనే మాట ఆ శ్లోకంలో స్వామివారు చెబుతూ ఉన్నాడు. చక్షుశ్చైవాంతరే భ్రువోః, కాబట్టి లోపల అంతరే లోన ఉన్నటువంటి విధానముగా నీ దృష్టిని సారించాల్సి ఉంటుంది అని చెప్పనంటూ దానికి సహకారముగా ఒక అంశం ఉంది, అది తీసుకోమన్నాడు. ప్రాణాపానౌ సమౌ కురుత్వ నాసాభ్యంతరచారిణౌ, నాసా ముక్కు యొక్క అభ్యంతర లోపల సంచరించేటువంటి అంశంలో ప్రవేశించమన్నాడు. అనగా బయట సంచరించేది రేషకము అన్నారు, లోపల సంచరించేది పూరకం అన్నారు. కాబట్టి బయటకు వస్తే రేషకం అవుతుంది, లోనికి పోయిన దాన్ని పూరకం అవుతుంది. పూరకము అకారం పరమశివతత్వము అన్నారు, రేషకము బయట ఉన్న అంశము సకారం ప్రకృతి అన్నారు. కాబట్టి సకారాత్మకమై ఉన్నటువంటి యొక్క బయట ఉన్నటువంటి దాంతో సంబంధం పెట్టుకోమాక లోన ఉన్నటువంటి పూరకముతోనే సంబంధం పెట్టుకోమనేటువంటి అర్థం. కాబట్టి నాసాభ్యంతరచారిణవు, నాసాభ్యంతర లోపల సంచరించేటువంటి శ్వాసతో మాత్రమే సంబంధం పెట్టుకుని యతేంద్రియ మనోబుద్ధి, యత ఇంద్రియ మనోబుద్ధి కనుక లోన ఉన్నటువంటి మనోబుద్ధ్యాదులను కూడా కదలకుండగా ఉండేటువంటి విధానముగా మరి జాగ్రత్త వహించు అనే మాటలు చూసినట్లయితే పూర్తిగా బయట నుంచి లోపలికి వచ్చేసినటువంటి పరిస్థితి మన శ్లోకాలలో దర్శించవచ్చు. స్వామి చెప్పేటువంటి వాటిలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనించినట్లయితే అయా బయట ఉన్నావు సాలేక ఇక దాన్ని సాలించు, బయట ఉన్న అంశాన్ని సాలించి లోపలికి వచ్చేయి అనే అంశమే స్పర్శాన్ కృత్వా బహిః బాహ్యాం, బయట ఉన్న వాటిని బయటే ఉంచి అవి లోనకి తేమాక అన్నాడు. లోనకు పట్టుకొస్తే మళ్ళీ అక్కడ లోపల గందరగోళం అవుతుంది. కాబట్టి బయట వాట్లను బయటే ఉంచు, లోన వాట్లను లోనే ఉంచు అనేటువంటి అంశముగా ఇక లోనకు వచ్చేసిన తర్వాత ఇక లోపల ఉన్నటువంటి వాట్లను కూడా వృత్తిరహితం చేయి. వాటిలో ఏ చలనం ఉన్నదో, ఏ కదలికలు అయితే ఉన్నాయో ఆ కదలికలు కలిగి ఉన్నటువంటి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలను కూడా కదలిక లేకుండా చేయటము. అదే ప్రకారముగా కదిలేటువంటి యొక్క మరి అంతరేంద్రియములు మనోబుద్ధ్యాదులను కూడా కదలిక లేకుండా చేయటము. ఆ ప్రకారంగా వాటిల యందు చంచలత్వం లేకుండా చేసినట్లయితే ఇక ఆ తర్వాత ప్రాణవాయువులు ఏవైతే ఉన్నాయో ఆ దశవిధ వాయువులు కానీ పంచవాయువులుగా ఉన్నటువంటివి కూడా సన్నగా మెల్లగా వాటి వృత్తులను ఉపసంహరించుకొని నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన యొక్క లోపల శరీరములో ఉన్నటువంటి కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు, ప్రాణవాయువులు ఇవన్నీ కూడా కదలటం ఆగగలిగితేనే ఇంకా అతడు లోపలికి ప్రయాణం చేసే అవకాశం అనేది కలుగుతుంది. ఆ కదలికల అనేటువంటి ఉన్నంత వరకు, వాటితో సంబంధం కలిగి ఉన్నంత వరకు మనం బయట ఉన్న విధానమే. కాబట్టి ప్రకారముగా మనం చూసినట్టయితే ఆ శ్లోకములో మరి బయట ఉన్న విషయాలు బయట పెట్టేసి ఇక రెండు కన్నులు ముకులించి లోపలికి ప్రయాణం చేసి లోన ఉన్న కర్మేంద్రియాలలో కదలికలు లేకుండా చేసి మరి వాటికంటే ఇంకా లోన ఉన్నటువంటి జ్ఞానేంద్రియాలలో అవి కదలిక లేకుండా చేసి వాటికంటే ఇంకా లోన ఉన్నటువంటి యొక్క మనస్సు దాని కదలిక లేకుండా చేసి దానికంటే ఇంకా లోన ఉన్నటువంటి యొక్క బుద్ధి దాంట్లో కదలిక లేకుండా చేసి ఈ ప్రకారముగా అన్నింటినీ కూడా జడత్వమును పొందింపజేసి ఇక దాటుకుని ప్రయాణం చేసి ఎక్కడో సుదూర ప్రాంతం అన్నట్లుగా చిట్ట చివరికి కడపట ఏదైతే ఉంటుందో ఇక అది కదలిక లేనిది, దాంట్లో ఎలాంటి కదలికలు లేవు.
నిశ్చలమై ఉన్నటువంటి విధానం కనుక దాంట్లో ఆ యొక్క స్వరూప భావాన్ని పొంది అట్లాగా ఉండిపోవటం అవుతుంది. ఇక దాన్ని దాటుకుని పోవటం అంటూ ఇంకేం లేదేక. విషయాలు దాటుకుని కర్మేంద్రియాలన్నాం, వాటిని దాటుకుని జ్ఞానేంద్రియాలన్నాం, వాటిని కూడా దాటుకొని మనస్సు అన్నాం, దాన్ని కూడా దాటుకొని బుద్ధి అన్నాం, దాన్ని కూడా దాటుకుని అహంకారం అన్నాం, అది కూడా దాటిన తర్వాత తెలివి అన్నాం, ఆ తెలివి కూడా దాటిన తర్వాత శుద్ధ బ్రహ్మము. ఈ ప్రకారముగా ఈ కదలికలు కలిగి ఉన్నటువంటివన్నిటినీ కూడా పూర్తిగా ఉపశమింపజేసి చివరికి పోగలిగితే అంతర ఆ లోన ఉన్నటువంటి యొక్క అంశం అనేటువంటిది వాళ్లకు మాత్రమే గోచరించేటువంటి అంశము. కాబట్టి ఈ యొక్క మంత్రములో తత్తు ఏజతి అనేటువంటి మాట ముందు వాడారు. తత్తు నయేజతి అది కదలటం లేదని చెప్పేసి అని, తత్తు దూరే అది చాలా దూరముగా ఉన్నది అని, తద్వత్తు అంతికే అది చాలా దగ్గరగా ఉందని చెప్పని, తత్తు అంతరస్య సర్వస్య సమస్తమునకు లోపల ఉన్నది అని, తత్తు సర్వస్య అస్య బాహ్యత అది బయట ఉన్నది అని చెప్పని. కనుక ఈ రెండింటి భావములను మన ముందు వాళ్ళు ఒక విచిత్రమైనటువంటి పదజాలముతో పెట్టినటువంటిది. చాలామందిలో ఈ పదాలు చూసినట్లయితే కొంత వాళ్ళలో మరి అవగాహన లేని కారణంగా వాళ్ళకు మనస్సుకి ఎలాంటి ఇది గోచరించకుండా సందిగ్ధముగా ఉండిపోయే పరిస్థితి. అది కదులుతున్నది అని, అది కదలటం లేదు అని, అది దూరముగా ఉన్నది అని, అది దూరముగా లేదు అని, అది బయట ఉన్నది అని, అది లోపల ఉన్నది అని, అది బయట ఉన్నది అని ఇట్లా చెప్పినప్పుడు చాలామందిలో ఒక మరి సందేహాలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని పూర్ణముగా అధ్యయనం చేసినట్లయితేనే ఆ మంత్రం బాగా మనకు అవగాహనకు వచ్చే అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి అది తత్తు ఏజతి, తత్తు న ఏజతి, అది కదులుతుందనేటువంటి భావన సమస్త మానవులందరూ కూడా ప్రస్తుతం ఈ కదిలేటువంటి యొక్క జగత్తు యొక్క సంబంధ వ్యవహారాలలోనే ఉన్నారు. అనగా బహిర్గతంగా జీవించేటువంటి వారు ఏజతి కదిలేటువంటి యొక్క భాగాలలో వాళ్ళ వ్యవహారం కొనసాగుతూ ఉన్నది. తత్వ నయేజతి అది కదలట్లేదనేటువంటిది నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి యోగ సమాధిని పొందినటువంటి వారికి మాత్రమే అన్వయమయ్యేటువంటి యొక్క అంశం అది. అదే ప్రకారముగా తత్తు దూరే అనేటువంటి మాట, తద్వత్తు అంతికే అది దూరముగా ఉన్నది అనేది, అది చాలా దగ్గరగా ఉందనేటువంటి మాటలు ఏంటంటే, ఎవరైతే ఇంద్రియాలను నమ్ముకొని ఈ బాహ్య సంబంధమై ఉన్న వ్యవహారాలలో పూర్తిగా మునిగిపోయి ఈ విషయాలంపటలలో తగులుకొని ఈ ప్రపంచ వస్తువులతో అనుబంధమే జీవితం అని చెప్పేసి అని, వీటిని సమకూర్చుకోవడమే జీవిత పరమార్థము అని చెప్పని, ఇట్లా చాలా వరకు అందరూ కూడా మరి ఆ యొక్క ప్రపంచమునకు దగ్గరయ్యారే కానీ పరమాత్మకు వాళ్ళ దగ్గర కాలేకపోయారు. ఎంతెంత ప్రపంచ వస్తువులకు, బాహ్య వస్తువులకు, ఈ భౌతిక వస్తువులకు దగ్గరవుతూ ఉంటారో అంతంత బ్రహ్మం వారికి దూరముగా ఉంటుందనేటువంటిది. తద్వదంతికే అది చాలా దగ్గర ఉందని చెప్పనంటే వాళ్ళు ఈ భౌతిక ప్రపంచము యొక్క సంబంధం నుండి వాళ్ళు ఎడబడి మరి ఆ సూక్ష్మమైనటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేశారు కనుక అట్ట భగవంతునికి బ్రహ్మమునకు వాళ్ళు చాలా దగ్గరగా ఉంటారు. ఎంత దగ్గర అని చెప్పనంటే ఇక దానికి దాని వ్యవధి చెప్పే అవకాశం అక్కడ ఏమి లేదు. ఇక అదే ఇది, ఇదే అది అన్నటువంటి విధానం. తానే బ్రహ్మము, బ్రహ్మమే తానై ఉన్న స్థితి స్వామివారు కూడా పదాలు వాడుతూ ఉంటారు. అందువల్ల అది ఎంత దగ్గర అనేటువంటి దానికి ఇక దానికి ఎడబాటే లేదు, దాంట్లో ఎలాంటి యొక్క సూక్ష్మ విధానం కూడా దూరం లేదన్నమాట. అది జ్ఞానులై ఉన్నటువంటి వాళ్ళ విషయంలో చెప్పే మాట తద్వదంతికే అనేటువంటిది, అది చాలా దగ్గర అనే మాట. అజ్ఞానుల యొక్క విషయం, పామరుల యొక్క విషయం, ప్రపంచ విషయాల యందు పూర్తిగా ఉండి ప్రపంచ వస్తువులే శాశ్వతం అని చెప్పి నమ్ముకొని వాటిని సమకూర్చుకోవటమే జీవిత పరమార్థముగా భావించుకొని నిరంతరముగా ప్రపంచమునకు దగ్గరగా అయ్యేటువంటి వారికి
అది చాలా దూరముగా ఉందనేటువంటి విషయం మనకు ఆ పదాల్లో గోచరిస్తూ ఉన్నది. చివరిగా మనం ఏం చెప్పుకున్నామంటే తత్ అంతరస్య సర్వస్య తత్ సర్వస్యాస్య బాహ్యత, అది లోపల ఉన్నది బయట ఉన్నది అనేటువంటి మాటకి మరి ప్రకారంగా లోపల ఉన్నది అనేటువంటి యొక్క మాట అది అనాత్మ అనేటువంటిది ఎంతవరకైతే మనలో వ్యాపకమై ఉన్నదో దానికంటే ఇంకా సూక్ష్మముగా అనేటువంటిది. ఇప్పుడు ఎంతోమంది పరిశోధకులు కూడా ఈ పదార్థ మీమాంస మీద ఏమున్నాయి ఈ విశ్వంలో పదార్థములు అని చెప్పని పరిశోధన చేసుకుంటూ అణువులు అన్నారు, దానికంటే ఇంకా సూక్ష్మంగా పరమాణువు అన్నారు, దానికంటే ఇంకా సూక్ష్మముగా ఎలక్ట్రాన్ ప్రోటాన్లు అన్నారు, దానికంటే ఇంకా సూక్ష్మముగా ప్రయాణం చేశారు. చేసి మూలకాలను 108 పదార్థములుగా వాళ్ళు తేల్చారు వైజ్ఞానికంగా. ఈ మూలకాలు అనగా పరమాణువుల యొక్క మూలకాలు మొత్తం 108 అంశములుగా తేలిసి వాటి ద్వారా వాటి ప్రభావాలు, వాటి యొక్క మహిమలు, వాటి గొప్పతనాలని అధ్యయనం చేసే విధానం చేస్తూ ఉన్నారు. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మంగా పోతూనే ఉన్నారు. ఇంకేముంది జగత్తు లోపలేమున్నది, ఇంకా లోపలికి పోతే ఏమున్నది, ఇంకా లోపలికి పోతే ఉన్నది అని ఇట్లా పరిశోధకులు లోనికి పోయే ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇంకా దృష్టిని బాగా పెంచుకుంటూ ఉన్నారు. ఇంకా సూక్ష్మంగా పోయే ప్రయాణం అది చేస్తూ ఉన్నారు. అట్టనే మరి బయటికి పోతున్నది కూడా వైజ్ఞానికం చేస్తూ ఉన్నది. ఈ ఖగోంతరాలలో ఆకాశంలో ఏమున్నాయి చెప్పి పోతూ ఉన్నారు. పోగా గ్రహ మండలాలు దాటుకొని నక్షత్ర మండలాలు దాటుకొని ఇంకా పాలపంతులు గెలాక్సీలు పోయి ఎంతో లెక్కబోతూ ఉన్నారు. ఎంత లెక్క పోయినా వీళ్ళు కనపడతానే ఉన్నాయి. అన్నీ కూడా కనపడకుండా ఉన్నటువంటి పరిధికి వీడు ఎప్పుడు చేరుకోవటం అవుతుందనేటువంటి మాట కూడా ప్రశ్నాత్మకమే అన్నమాట. చెప్పుకున్నారు కదా, పాదోస్య విశ్వభూతాని అన్నారు కదా. కాబట్టి పాద భాగమై ఉన్నటువంటి విశ్వం అని చెప్పి అన్నారు. త్రిపాదస్య అమృతం, కాబట్టి ఆ పాద భాగానికి అవతల ఇంకా బ్రహ్మం త్రిపాదస్య అమృతం, 35 భాగం అమృతమే అని అన్నారు కదా. మరి ఆ పాద భాగం అన్నా కూడా వీడు అధిగమించే అవకాశం ఉన్నదా? ఈ పాద భాగములోనే కొన్ని లక్షల కోట్ల నక్షత్రములు, గెలాక్సీలు, పాల పొంతలు అన్నారు. లక్షల కోట్లు వ్యాపకమై ఉన్నాయని చెప్పని ఈ మానవుడి యొక్క ప్రయాణం చంద్రమండలం వరకు సాగింది. చంద్రమండలం మీద పాదాన్ని మోపాడు, సంతోషపడ్డాడు. ఇంకా ఆ తర్వాత ఇంకా గ్రహ మండలాలకి పోవటానికి కూడా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా సౌర కుటుంబం. సూర్యుడు అంటే స్వప్రకాశముగా ఉన్నటువంటి యొక్క సూర్యుడు. స్వప్రకాశముగా ఉన్నటువంటి వాటిలను నక్షత్రం అంటారు. అప్రకాశముగా ఉన్న వాటిని గ్రహములు అంటారు. కాబట్టి భూగ్రహము, శని గ్రహము, కుజగ్రహము, బుధ గ్రహము ఎందువల్లంటే ఇవి అప్రకాశములుగా ఉన్నాయి కాబట్టి సూర్య ప్రకాశము చేత ప్రకాశం పడుతూ ఉన్నాయి కాబట్టి వాటిని గ్రహములు అన్నారు. సూర్యుడు స్వప్రకాశము నక్షత్రం అని చెప్పి అంటారు. అలా ఒక నక్షత్రముగా ఉన్నటువంటి యొక్క సూర్యునికి చుట్టూ పరిభ్రమించేటువంటి సౌర కుటుంబంగా చెప్పారు. ఇది ఒక నక్షత్రం. ఇలాంటి నక్షత్రములు కొన్ని లక్షల కోట్లు చేరితే గెలాక్సీ అనే మాట వాడారు. అనగా మన కళ్ళ ముందు ఉన్నటువంటి దేదీప్యమానముగా ప్రకాశించేటువంటి అంబరమణి సూర్యుడు, అది ఒక నక్షత్రం. అలాంటి నక్షత్రాలు కొన్ని లక్షల కోట్లు సమకూడితే ఒక పాలపుంజం, తేజోపుంజముగా ఉన్నటువంటి దానిని ఒక మరి పాలపొంత అన్నారు, గెలాక్సీ అన్నారు. మరి అలాంటి గెలాక్సీల్లో ఇంకెన్నున్నాయో సూర్యులు లాంటి యొక్క భూమి చుట్టూ మళ్ళా జనజీవనం, ఎంత చక్కని వ్యవహారం. ఈ ప్రకారముగా మరి ఉన్నటువంటి విశ్వ జగత్తుని ఆపోసన పట్టడానికే మానవుడు తన శాయశక్తుల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇంకెంతెంతో దూరమును దర్శించుకునే విధానాలుగా యంత్రాలు కనిపెడతా ఉన్నాడు. ఆ దూర దృష్టిని యంత్రాల ద్వారా ప్రసరింపజేస్తూ ఉన్నాడు. ఇంకా పోయి ఎంత లెక్క పోయినా కానీ కనబడేటువంటివన్నీ కూడా నక్షత్రముల సమూహము, పాలపంతలు, గెలాక్సీలు కనబడతా ఉన్నాయి. మరి పురుషోక్తంలో చెప్పినట్లుగా పాదోస్య విశ్వభూతాన్ని, జగత్తంతా ఒక పాద భాగం మాత్రమే ఉన్నదిరా. త్రిపాదస్య అమృతం అనే మాటగా
మరి ఆ త్రిపాదశ అమృతం ఆ 3 పాదముల భాగముగా ఉన్నటువంటి యొక్క అమృత స్థాయికి వీడి దృష్టి బహిర్గతముగా పోయేవాడికి ఎప్పుడు అందుతుందో అనేటువంటిది మాత్రం ప్రశ్నాత్మకమే. కాబట్టి అంత విశాలముగా ఉన్న జగత్తు, కాబట్టి ఆ జగత్తంతటికి కూడా అవతల ఉంది. కాబట్టి తత్ సర్వస్య అస్య బాహ్యత అనే అంశము. ఇక లోపలికి ప్రయాణం చేశాడు, పదార్థములు శోధించుకుంటూ లోనికి ప్రయాణం చేస్తే మరి పోయే కొద్దీ అణువులు అన్నాడు, పరమాణువులు అన్నాడు, ఎలక్ట్రాన్ అన్నాడు, ప్రోటాన్లు అన్నాడు, ఇంకా లోపలికి పోయాడు. పోయే కొద్దీ వాడు కనపడతానే ఉన్నాయి, ఇంకా సూక్ష్మాతి సూక్ష్మములుగా ఉన్నాయి. అట్లాగా ఆ సూక్ష్మాతి సూక్ష్మములుగా చేసిన ప్రయాణములో ఎక్కడ వీడు ఆగిపోయిన పరిస్థితి, ఇక ముందుకు పోలేనటువంటి పరిస్థితి ఈనాడు వైజ్ఞానికంలో ఉండదు. ఇంతే అన్నాడు, ఆగిపోయాడు. చివరికి వాని యొక్క దృష్టికి అందక ఈ జగత్తంతా కూడా ఒక శక్తిమయము అన్నాడు, తేజోమయము అన్నాడు. తేజో రాశి, శక్తిమయము, అంత మొత్తం శక్తి, అణుశక్తి, పరమాణు శక్తి, శక్తిమయం. ఒక పరమాణు విచ్ఛిన్నమయ్యిందా అంటే కొంత ఎంతో ఆ శక్తి విడుదలవుతుందనేటువంటి మాట. అణువు యందు మహత్తు యందు అణువు అని చెప్పనే విధాయకాలుగా ఆ శక్తి మయమై ఉన్న విధానముగా వాడు చివరికి ఎలక్ట్రాన్లు లేవు, ప్రోటాన్లు లేవు, అణువులు లేవు, పరమాణువులు లేవు, ఏమీ లేవు, మొత్తం కూడా శక్తిమయము అనే విధానంగా దృష్టికి వచ్చేశారు అన్నమాట. ఆ శక్తిని కూడా అధిగమించి ఉన్నటువంటి అంశమే బ్రహ్మం. ఆ శక్తి జడాత్మికమై ఉన్నటువంటి అంశం, ప్రకృతిగా చెబుతారు ఆ శక్తిని. త్రిగుణాత్మికమై ఉన్నటువంటి యొక్క శక్తి అది. ఆ శక్తికి అధిష్టానముగా ఉన్న స్వరూపం బ్రహ్మము అంటారు. కనుక ఆ బ్రహ్మము దాకా వైజ్ఞానికం ప్రయాణం చేయలేదు, పరిశోధన అనేది అంత లెక్క పోలేదు. ఎవరైతే మరి హంస యొక్క ఆశ్రయం ద్వారా లోనికి ప్రయాణం చేస్తారో అట్టి వారు మాత్రమే లోపలికి ప్రయాణం చేసే విధానముగా పోయేటువంటి వారు. ఎట్లాగా ప్రయాణము అని చెప్పనంటే వాళ్ళు ముందు కర్మేంద్రియాలని అధిగమించారు, తర్వాత జ్ఞానేంద్రియాలని అధిగమించారు. ఈ అంశాలు భాగవతంలో అన్ని చోట్ల వస్తున్నాయి విషయాలు మనకి. మెలగుట సాలించి మీలత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థాన త్రయము దాటి పరమమై ఉండి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడ. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక. ఈ విధంగా మరి ఏవైతే ఉన్నాయో మరి విషయములు, వాటికంటే లోపల కర్మేంద్రియములు, వాటికంటే లోపల జ్ఞానేంద్రియములు, వాటికంటే లోపల మనస్సు, దానికంటే లోపల బుద్ధి, దానికంటే లోపల చిత్తము, దానికంటే లోపల అహంకారము, దానికంటే లోపల మరి మహాకారణము, దానికంటే లోపల శుద్ధ బ్రహ్మము. ఇది తత్వజ్ఞాని తపస్సు ద్వారా అధిగమిస్తున్నటువంటి అంశము. ఆ లోపలికి పోగలిగితే ఎక్కడైతే పోగా అనాత్మ అనేటువంటి యొక్క వస్తువు లేదో, కేవలం బ్రహ్మం మాత్రమే శేషించి ఉంటుందో దాన్ని మహాత్ములు యజ్ఞశిష్టము అంటారు. యజ్ఞశిష్టస్య నస్సంతో ముచ్యంతే సర్వకిల్విషై. శిష్టం. ఆ యజ్ఞములు అన్నీ కూడా వేల్చిన తర్వాత చివరిలో మిగిలేటువంటి దానిని యజ్ఞశిష్టము అని చెప్పని అంటారు. అట్లా ఇక్కడ కూడా జ్ఞానయజ్ఞములో, అంతర్యాగములో సమస్త ఇంద్రియములన్నిటినీ కూడా హోమము చేయగా అన్నీ కూడా మొత్తం స్వాహ, అగ్నిలో స్వాహ చేయగా అనాత్మంతా కూడా స్వాహ చేయగా చివరికి మిగిలేటువంటి యొక్క బ్రహ్మము, అది అమృత స్వరూపము, హవిస్సు, బ్రహ్మతత్వము. చివరికి మిగిలేది బ్రహ్మమే. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. బ్రహ్మకర్మ సమాధి అటు యోగ సమాధిలో బ్రహ్మైవ తేన గంతవ్యం, చివరికి మిగిలి ఉండేది, పొందబడేది, పొంది ఉన్నది బ్రహ్మమే అనే మాటలో పరమాత్మ ఆ శ్లోకంలో చెప్పుకొస్తారు. కాబట్టి ఈ ప్రకారముగా అంతరమునకు పోవటము అని చెప్పనంటే ఎక్కడైతే అనాత్మ అనేది పూర్తిగా
అంతమవుతుందో ఆ తర్వాత ఉన్నటువంటిది బ్రహ్మము. అక్కడ ఉన్నది అంతర అనేటువంటి అంశానికి, ఆ అంశాన్ని కేవలం తపో సంపన్నులు మాత్రమే, యోగ సమాధి పొంది ఉన్నటువంటి మహాత్ములు మాత్రమే దాని యొక్క స్వరూప స్థితిని ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్తి విముహ్యతి స్థిత్వాశామంతకాలి. అది బ్రాహ్మీ స్థితిగా చెబుతున్నటువంటి మాట కాబట్టి ఈ ప్రకారముగా అంతరము అని చెప్పననేటువంటి మాట అది కేవలం తురియ అతీతం. తురియములో మహాకారణం ఉంటుంది, తురియాతీతం అంటారు. అక్కడ ఇంకా ఏమీ లేవక నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అని ఉత్తర గీతలో చెప్పే మాట. నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం. ఇట్లాగా విషయములు లేవు, కర్మేంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, అంతరేంద్రియాలు లేవు, మహాకారణం లేదు. సమస్త వాసనలన్నీ కూడా కాలిపోయాయి, గుణాలన్నీ మాడిపోయాయి. ఈ ప్రకారంగా మనకి మహాత్ముల అంశాలను చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న కూడా మన విషయాన్ని గురించి మాట్లాడుకుంటూ స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబుల ప్రశాంతి సన్మనః పవనములు శంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మొదలుచుండు పరమ సుఖవార్తి పొంగి పారుచుండు. ఇదంతా కూడా లోనికి పోతున్నటువంటి ప్రయాణం. ఆ విధంగా దీన్నే మహాప్రస్థానము అనే మాట కూడా వాడుతూ ఉన్నారు. ఆ మహాప్రస్థానములో, ఆ స్వర్గారోహణములో అందరూ కూడా ప్రయాణం చేయలేక సొమ్మసిల్లి పడిపోతే చివరికి ఒక ధర్మజుడు మాత్రమే సునకముతో ప్రయాణం చేసిన సంఘటన మనకి మహాభారతంలో చివరి ఘట్టముగా మహాప్రస్థానం వచ్చినట్లుగా మన జీవితంలో కూడా ఇక మహాప్రయాణం, సుషుమ్న ప్రయాణం, యోగ సమాధి ప్రయాణంగా ఈ మహాప్రస్థానం వైపుకి ప్రయాణం చేసేటువంటి యోగులు కూడా ఆ ప్రయాణములో హంస యొక్క ఆశ్రయములో ఉండి మరి ఆ ప్రయాణం చేసే విధానములో అనుగమించలేక, ఆయనతో నడవలేక అన్నీ కూడా కర్మేంద్రియములు పడిపోగా, జ్ఞానేంద్రియములు పడిపోగా, మనస్సు పడిపోగా, బుద్ధి పడిపోగా, తెలివి పడిపోగా, మహాకారణం పడిపోగా, అన్నీ పడిపోగా చివరికి ఆ యొక్క మరి ఆ యోగ సమాధిలో మరి ఆయన ఒక్కడే ఆ స్వరూప భావములో నిలిచిపోయిన విధానం అది మహాప్రస్థానముగా చెప్పేటువంటి ఒక పారమార్థిక అంశం, అంతరార్థ అంశం అని చెప్పేసి అలాంటి విధాయకంగా చూసినట్లయితే తత్ అంతరస్య సర్వస్య తత్ సర్వస్యాస్య బాహ్యత. కాబట్టి బాహ్యత అన్నప్పుడు జగత్తు కంటే కూడా ఇంకా అతీతముగా వ్యాపకమై ఉన్నటువంటి అంశం ఒకటైతే, తత్ అంతరస్య అన్నప్పుడు అనాత్మ అనేటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి లోపలగా ప్రయాణం చేసి మహాత్ముల యోగ సమాధి పర్యంతం ప్రయాణం చేసి చివరికి అన్నీ లయమైపోగా ఏ బ్రహ్మమైతే ఉంటుందో అట్టి ఆ కట్ట కడబట్టి చివరి అంకమే అట్టి బ్రహ్మము యొక్క విధానం. కాబట్టి అక్కడ అంతర లోపల ఉన్నటువంటి భాగము అది బ్రహ్మజ్ఞానేటువంటి వాడు మాత్రమే అట్టి పరిస్థితికి, అట్టి స్థాయికి అతడు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి విధానము. అట్టి బ్రహ్మజ్ఞానులకు అందేటువంటి యొక్క అంశము తత్తు నయేజతి అనేటువంటి అంశము, తద్వదంతికే అనేటువంటి యొక్క అంశము, తత్తు అంతరస్య సర్వస్య. ఈ మూడు కూడా మరి అంతర్గతంగా ప్రయాణం చేసి యోగ సమాధి భావన పొంది ఉన్నటువంటి వారి విషయముగా చెప్పినట్లయితే తత్తు నయేజతి అనే అంశము కానీ, తద్వత్తు అంతికే తత్తు అంతరస్య సర్వస్య అనేటువంటిది కేవలం ప్రకృతికి స్వాధీనులై, ఇంద్రియాలకు స్వాధీనులై, దేహభావముల యందు జీవిస్తూ ఈ యొక్క మమకార భావాలతో జీవించేటువంటి వారి విషయం చూసినట్లయితే తత్తు ఏజతి అనేటువంటి యొక్క మాట, తత్తు దూరే అనేటువంటి యొక్క మాట, తత్తు సర్వస్య బాహ్యత అనేటువంటి మాట, ఈ మూడు కూడా వాళ్ళకి అన్వయం అవుతాయి. తపో సంపన్నులై ఉన్నటువంటి వారికేమో తత్తు నయేజతి, తద్వదంతికే, తత్తు అంతరస్య, ఈ మూడు కూడా బ్రహ్మజ్ఞానులుగా ఉండేటువంటి వారికి అన్వయమై ఉన్నటువంటి యొక్క అంశములు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు
సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.